హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలో ఒక మాట వ్రాశాడు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలులు ఛాయగలదియే గాని ఆ వస్తువులు నిజస్వరూపము గలది కాదు గనుక అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. ధర్మశాస్త్రము అనగా 5 కాండములు. ఈ 5 కాండములో రాయబడిన 7 పండుగల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. గత వర్తమానంలో 7 పండుగల యొక్క ఉపద్ఘాతాన్ని మీరు విని ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఒకవేళ దానిని వినకపోతే దానిని కూడా తప్పనిసరిగా మీరు వినినట్లయితే ఈ ఛాయగల 7 పండుగల యొక్క విశిష్టతలు ఏమిటో, ఈ పండుగలు ధర్మశాస్త్రములో రాయబడ్డాయి, కానీ ఈ పండుగలన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఆ క్రమాన్ని మనము ధ్యానిద్దాం. ఈ వర్తమానములు అయితే పస్కా అనే పండుగ గురించి మనము ధ్యానించుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని మనం చదివితే, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని నుంచుకొనవలెను. ఆ తరువాత ఇశ్రాయేలీయులు సమాజపు వారందరూ సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అని 12వ అధ్యాయం ఇంకా ఈ పస్కా గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, నెలలో ఈ నెల మీకు మొదటిది. ఆదికాండము 15వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఇశ్రాయేలీ జనాంగానికి ఒక వాగ్దానం చేశాడు అబ్రహాముతో. 400 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముతో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అని వాగ్దానమును చేశాడు. ఇశ్రాయేలీల జనాంగము ఐగుప్తులో 4 చీకటి శతాబ్దాలు గడిచిపోయాయి. అలాంటి ఇశ్రాయేలీలను బానిసత్వములో నుండి సిరి సంపదలకు, చెరలో నుండి స్వేచ్ఛకు, పీడన నుండి స్వాతంత్ర్యానికి రావలసిన సమయము ఆసన్నమైనది. అందుకని ఈ చీకటిలో ఉన్నవారు విడుదల పొందాలి, ఐగుప్తుని విడవాలి, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశము చేరాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక.
క్రొత్త నిబంధనలో ఐగుప్తు గురించి వివరించబడింది ఏమిటంటే ఐగుప్తి అనే పాపము అనే మాట మనకి కనబడుతూ ఉంది. ఐగుప్తు యొక్క స్థితిని మనము చూస్తే ఐగుప్తుని పరిపాలించే ఫరో ధరించే కిరీటం ముందు భాగములో నాగుపాము ప్రతిమ ఉంటుంది. పాము సాతానికి సంకేతం. ఆదికాండము 3వ అధ్యాయంలో మనము చూస్తాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో కూడా మనము చూస్తాం. ఐగుప్తుపై అధికారము చేస్తున్న దురాత్మ శక్తులకు ఆ కిరీటం ఏమైంది అంటే సూచనగా ఉంది. అందుకని సాతాను యొక్క నిరంకుశ పరిపాలన నుండి మోషే నాయకత్వములో వారిని దేవుని దయాపూర్వకమైన పాలన క్రిందకు తేవలసిన సమయం వచ్చింది గనక దేవుడు ఇశ్రాయేలీయుల్ని విడుదల కలిగించాడు. సర్వపాప పరిహారే రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మ పుణ్యదానమని వ్రాయబడిన మాట అక్కడ నెరవేరింది. దేవుడే మానవుడిగా రావాలని. అయితే అది ధర్మశాస్త్రంలో ఈ పస్కా క్రమం ఏమైంది అంటే ఒక ఛాయగా ఉంది. ఈ ఛాయగా ఉన్న ఈ పండుగ క్రొత్త నిబంధనలో నెరవేర్పుగా మారింది. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఐగుప్తు అనే పాపదాస్యములో నుండి, అపవాది అనే చెరలో నుండి మానవుణ్ణి విడిపించడానికి ఈ పస్కా పండుగ ఆధారమయ్యింది. ఈ పస్కా నిర్గమకాండములో వ్రాయబడిన పస్కా పండుగ క్రీస్తులో ఎలా నెరవేరింది అనేది మనము క్రొత్త నిబంధనల నుండి కొన్ని మాటల్ని ధ్యానిద్దాం. నిర్గమకాండములో ఈ నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది సంవత్సరమునకు మొదటి నెల. అంటే ఇశ్రాయేలీయుల యొక్క క్యాలెండర్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఈ పస్కా పండుగతో ప్రారంభమైంది. అక్కడ చెబుతూ ఈ నెల దశమి నాడు వారి కుటుంబములు లెక్క చప్పున ఒక మేక పిల్లను తీసుకోవాలి. దశమి అబీబు నెలలో 10వ దినము. అంటే 4 దినములు ఇశ్రాయేలీయులు ఆ గొర్రె పిల్లను తన ఇంట ఉంచుకుని 4 దినముల అనంతరము 14వ దినమున వారు ఏం చేయాలి అంటే దానిని పస్కా అర్పణగా దాన్ని వధించాలి. ఇది పాత నిబంధనలో ఉన్న క్రమం. అబీబు నెల 10వ దినాన పస్కా గొర్రె పిల్లను ప్రత్యేకపరచాలన్న సంగతి గమనించండి. అబీబు నెల 14వ దినము వరకు వారు ఆ గొర్రె పిల్లను ఉంచుకుని దానిని వధించే వరకు, అంటే 14వ దినము వరకు కూడా దాన్ని సంపూర్ణముగా పరీక్షించాలి. ఆ గొర్రె పిల్ల నిర్దోషముగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 21వ వచనంలో కూడా కనబడుతుంది. ఆ వధించబడే గొర్రె పిల్ల దానిలో ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు.
దానిలో లోపము. ఏ లోపాలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు అంటే కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. ఇది నిబంధన. అందుకని దాన్ని 4 దినాలు పరీక్షించాలి. ఆ గొర్రె పిల్లలో ఏ దోషము లేదనుకున్నప్పుడు అర్పణకు పనికొస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయములో యేసు శిలువ మరణానికి ముందు 4 దినముల ముందు యెరూషలేములోనికి జయప్రవేశం చేసినట్లుగా మనకు కనబడుతుంది. రాజరికాన్ని ప్రకటించుకున్నట్లుగాను అనేక మంది స్తుతుల ద్వారా యెరూషలేములోనికి ప్రవేశించినట్లుగాను ఈ మట్టల ఆదివారం యొక్క సాదృశ్యాన్ని మనము ఆయన జయప్రవేశం చేసిన విధానాన్ని మనము మట్టల ఆదివారముగా కూడా మనము ఆరాధిస్తూ ఉంటాం. మట్టల ఆదివారం యొక్క సాయంకాలము యేసు ప్రభు మరలా యెరూషలేములో నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఆ ఉదయము మరునాడు సోమవారం ఉదయము మరలా ఆయన యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుంటాం. సోమవారము నుండి గురువారము రాత్రి వరకు ఆ 4 దినాలు కూడా పస్కా పండుగలో అర్పింపబడుతున్న గొర్రె పిల్లను పరీక్షించే సమయము. యాజకులు, పెద్దలు 4 దినాలు గొర్రె పిల్లను పరీక్షించాలి. గొర్రె పిల్లలో ఏ దోషము లేదు అనుకుంటేనే అది పస్కా బలికి పనికి వస్తుంది. కానీ దానిలో ఏ లోపమైనా ఉన్నదని యాజకులు కానీ అధికారులు కానీ ఎవరైనా దాన్ని చూచినప్పుడు లోపము కనిపిస్తే అది అర్పణకు పనికిరాదు. యేసు ప్రభు యెరూషలేములోనికి వెళ్ళిన తర్వాత ఆ 4 దినాలు కూడా యాజకులతోనూ సద్దూకయ్యులతోనూ పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ పరీక్షకు గురైనట్లుగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి ఆ చివరి వచనాల వరకు 46వ వచనాల వరకు కూడా యేసు ప్రభు పరీక్షకి ఎలాగా పరీక్షింపబడ్డారో అక్కడ లేఖనముల్లో రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి పరిసయ్యులు హెరోదీయులను శిష్యులను యేసు ప్రభు దగ్గరికి పంపి మాటలతో ఆయన్ని చిక్కుపరచవాలనని ఆలోచన చేశారు. ఈ హెరోదీయులు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు
పరిసయ్యులు మమ్మల్ని పంపించారు, వారికి ఏం చెప్పమంటావు అని అడిగారు. అప్పుడు యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారాయన యొద్దకు ఒక దెనారము తెచ్చిరి. అప్పుడాయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరు అని వారిని అడుగగా, వారు కైసరువి అనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరుకుని, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనని విడిచి వెళ్ళిపోయిరి. ధర్మశాస్త్రం ప్రకారముగా యూదులు అన్యులకి పన్ను కట్టకూడదు. ఇది ధర్మశాస్త్రం యొక్క నిబంధన. ఒకవేళ యేసు ప్రభువు పన్ను కట్టక్కరలేదని చెబితే కైసరుకి ఫిర్యాదు చేసి దేశద్రోహం చేస్తున్నాడని యేసు ప్రభువు నిందించడానికి, ఒకవేళ పన్ను కట్టమని చెబితే ధర్మశాస్త్రానికి విరుద్ధముగా ఉన్నాడనడానికి చిక్కు పెట్టాలని ఆ చిక్కు ప్రశ్నను ఏం చేశారా అంటే యేసు ప్రభువుని అడిగినప్పుడు ఆయన గొప్ప వివేకముతో సమాధానం చెప్పినట్లుగా, ఇక మరలా పరిసయ్యులు కానీ, హెరోదీయులు కానీ, శిష్యులు కానీ మారు మాట్లాడలేకుండా ఆ పరీక్షకు ఆయన ఏమయ్యారా అంటే తన యొక్క పరిశుద్ధతను, లేదా తన యొక్క శిలువ బలియాగములో జరగటానికి కావలసిన పవిత్రతను ఆయన వారికి కనబరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనంలో సద్దూకయ్యులు యేసు ప్రభువుని పరీక్షించడానికి వచ్చారు. సద్దూకయ్యులు పునరుత్థానము లేదని వారు నమ్ముతారు. అందుకని సద్దూకయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయెను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు సద్దూకయ్యులతో చెబుతున్న మాట ఏమిటంటే, అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమందు ఎవరను పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవునితో ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువులేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 3వ పరీక్ష 22వ అధ్యాయము 34వ వచనంలో, ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే.
ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఆ మాటలు విన్న తరువాత మరలా యేసు ప్రభువుని ప్రశ్నించలా. 41వ వచనంలో చూస్తే, ఇప్పుడు యేసు ప్రభువు ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు కొంతమంది కూడి ఉన్నప్పుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. ముమ్మారులు యేసు ప్రభువుని వారు పరీక్షిస్తే ఇప్పుడు యేసు ప్రభు వారికి ఒక పరీక్ష పెట్టాడు. అదేమిటంటే, యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడిని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగతనికి కుమారుడగునని వారిని అడుగగా, ఎవడనూ మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడనూ ఆయన ఒక్క ప్రశ్న అడుగ తెగింపలేదు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హెరోదీయులు, శిష్యులు ఇందరూ చిక్కు ప్రశ్నలతో చిక్కుపరచాలని యేసు ప్రభువుని పరీక్షిస్తే ఏ విషయంలో కూడా యేసు ప్రభువులో వారు దోషము కనుగొనలేకపోయారు. ఇది యాజకుల ద్వారాను శాస్త్రుల పరిసయ్యుల ద్వారా జరిగిన పరీక్ష. ఇప్పుడు రాజకీయమైన పరీక్ష, అంటే అధికారులు చేసే పరీక్ష. యేసుని పట్టుకుని ఆయన్ను బంధించి కైపా యొద్ద నుండి అధికార మందిరానికి తీసుకుని వెళ్ళారు. పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 29వ వచనంలో, పిలాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారని అడిగాడు. పిలాతు ఎదుటకు సాక్ష్యాలు తీసుకుని రావాలి, కానీ వీరికి ఏ సాక్ష్యము దొరకలేదు. అందుకని పిలాతుతో అంటున్న మాట ఏమిటంటే, అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. 18వ అధ్యాయము 38వ వచనంలో, పిలాతు యూదుల యొద్దకు వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. 19వ అధ్యాయము 4వ వచనము, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియజేయుచున్నాను అని మరొక్కసారి సాక్ష్యం చెప్పాడు. 19వ అధ్యాయము 6వ వచనం, ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతు ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. ఇలా ఆయన నిర్దోషి అని అధికారికంగా ప్రకటించడం ఎంతో ప్రాముఖ్యం. పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇచ్చింది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని. పిలాతు కూడా సాక్ష్యం ఇచ్చాడు, ఈ రక్తాపరాధము నా మీదకి నా కుటుంబం మీదకి రాకూడదని నీటితో చేతులు కడుగుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనకు చదువుతూ ఉన్నాం.
4 దినాలు జాగ్రత్తగా పరీక్షింపబడిన తరువాతనే యేసు బలిగా అర్పితమయ్యాడు. పస్కాలోని నిజమైన అంతరార్థము నెరవేరింది. ఆలయములో బలిపీఠముపై పస్కా గొర్రెపిల్ల వధ జరుగుతూ వాటి రక్తము చిందుతూ ఉన్న సమయంలోనే వారు యేసుని తీసుకుని పోయి సిలువ వేశారు. దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు. ఎందుకంటే యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని. హెబ్రీ పత్రిక మనకు సాక్ష్యం ఇస్తుంది యేసుక్రీస్తుని గూర్చి. యేసు పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని రుజువు కనబడుతూ ఉంది. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయములో పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను అని. దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు పాపములో ఉన్న మానవాళి కోసము దేవుని పస్కా బలిగా అర్పించబడేందుకు తగిన వాడని తనకు తెలియకుండానే ప్రకటిస్తూ ఈ లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నాయి. అవును, 4 దినాలు జాగ్రత్తగా పరీక్షించబడిన మీదట ఆ తరువాతే యేసు బలిగా అర్పితమయ్యాడు. పస్కాలోని నిజమైన అంతరార్థము నెరవేరింది. ఆలయములో పస్కా గొర్రెపిల్ల యొక్క బలిపీఠంపై జరుగుతూ ఉండగానే ఆ పస్కా గొర్రెపిల్లల యొక్క రక్తము చిందింపబడుతూ ఉండే సమయంలోనే వారు యేసుని తీసుకుని పోయి సిలువ వేశారు. యేసుక్రీస్తు మరి శుక్రవారము సిలువపై పస్కా బలి పశువుగా ఆయన అర్పింపబడ్డాడు. ఆ మరుదినము సబ్బాతు దినము నుండి పొంగని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. ఆ పొంగని రొట్టెల పండుగ యొక్క విశిష్టత క్రొత్త నిబంధనలో ఎలా నెరవేర్చబడిందో రాబోయే ఎపిసోడ్లో మనము దానిని కూడా ధ్యానిద్దాం. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. స్తోత్రము తండ్రి, పాత నిబంధన యొక్క నా నాయన, ధర్మశాస్త్రము ఛాయలు నా నాయన నీలో ఎలా నెరవేరినయో ప్రభా, ఒక్కొక్క నా నాయన అంశాన్ని మరి 7 పండుగలనే నా నాయన ఉపద్ఘాతాన్ని ఇచ్చావు. మొదటి నా నాయన నా తండ్రి వర్తమానముగా పస్కా యేసులో ఎలా నెరవేరిందో, ఎలా పరీక్షింపబడ్డాడో, ఎలా నిర్దోషిగా తీర్చబడ్డాడో ధ్యానించడానికి కృపను దయచేశాం. ఇంకా రాబోయే దినాల్లో నా నాయన మరి మిగిలిన 6 పండుగలను ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మాభిషేకమును నా పైన ఉంచండి. వినుచున్న నా నాయన బిడ్డలను కూడా ప్రభువా నీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాను. నీ కృప కాపుదల ఆశీర్వాదముతో బిడ్డలను కూడా నా నాయన లేఖనముల యొక్క సత్యములను గ్రహించి అయ్యా నీలో నా నాయన నా తండ్రి నిలిచి ఫలించే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామముని బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. మీ అందరికీ వందనాలమ్మా. మరలా రాబోయే ఎపిసోడు దాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు, స్నేహితులకు, ఎరిగిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి.